ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది. నందీనగర్లోని కేసీఆర్ నివాస సిబ్బందికి నోటీసులు అందజేసింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ను ప్రశ్నించనున్నట్లు సిట్ అధికారులు తెలిపారు. గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు వేగం పెంచారు. ఈ కేసు విచారణలో భాగంగా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ నందీనగర్లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు వెళ్లి ఆయన ఇంట్లో లేనందున అక్కడి సిబ్బందికి నోటీసులు అందజేశారు. సెక్షన్ సిఆర్పిసి 160 కింద ఈ నోటీసులు కేసీఆర్కు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ను ప్రశ్నించనున్నట్లు సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు కేసీఆర్ విచారణకు సంబంధించి సిట్ కార్యాలయంలో అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ విచారణలో అడగాల్సిన ప్రశ్నల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ విచారణ ప్రక్రియను ఎక్కడ నిర్వహించాలి అనే అంశంపై అధికారులు చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. భద్రతాపరమైన చర్యలు, చట్టపరమైన నిబంధనలపై సిట్ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలపై సిట్ అధికారులు ఈ విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు అరెస్టుపై రిమాండ్లో ఉన్నారు. వారిచ్చిన వాగ్మూలం ఆధారంగానే ఇప్పుడు కేసీఆర్కు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. మధ్యాహ్నం జరగబోయే విచారణకు కేసీఆర్ స్వయంగా హాజరవుతారా లేక తన న్యాయవాదుల ద్వారా విచారణ ఇస్తారా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని ఉదయనగర్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల అభివృద్ధి పనులకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శ్రీకారం చుట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన పలు హాట్ కామెంట్స్ చేశారు. స్పీకర్ జారీ చేసిన నోటీసులకు తమ అడ్వకేట్ వివరణ ఇస్తూ స్పీకర్కు లేఖ రాసినట్లు దానం నాగేందర్ తెలిపారు. అయితే ఆ లేఖకు సంబంధించి ఇప్పటి వరకు స్పీకర్ నుండి ఎలాంటి జవాబు రాలేదని చెప్పారు. విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ తనకు ఎలాంటి సూచనలు ఇవ్వలేదన్నారు. మీరు ఏ పార్టీకి చెందినవారని మీడియా ప్రశ్నించగా ప్రస్తుతం నేను ఖైరతాబాద్ ఎమ్మెల్యేను అని సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. తమ అడ్వకేట్ లేఖలో ఏమి రాశారో తనకు తెలియదని స్పష్టం చేశారు. తనను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయలేదని, భవిష్యత్తులో పార్టీ తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా దానికి తగిన రీతిలో తన స్పందన ఉంటుందని దానం నాగేందర్ అన్నారు. ఎన్నికలకు భయపడేది లేదని కూడా స్పష్టం చేశారు. స్పీకర్ గారు ఇచ్చిన దానికి మా అడ్వకేట్ ద్వారా మనం రిప్లై పంపించడం జరిగింది. మళ్ళీ నాకు స్పీకర్ నుంచి ఇంకా పిలిపేం రాలేదు. వచ్చినప్పుడు నేను నా అడ్వకేట్ వెళ్ళి మేము ఇస్తాం తప్పకుండా. అదేవిధంగా మేము ఇచ్చినటువంటి రిప్లై ఇప్పటిదాకా మాకు వచ్చిన దానికి మేము రిప్లై జవాబు ఇచ్చాము ఒకటి. కానీ ప్రత్యేకంగా మమ్మల్ని మరి ప్రెసిడెంట్ గమ్మని ఎక్కడ స్పీకర్ గారు ఇప్పటిదాకా చెప్పలేదు. చెప్పినప్పుడు నేను వ్యక్తిగతంగా పోయి ఉన్నటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ పిటిషనర్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన లా ప్రకారంగా పిటిషనర్స్ కి ఉంటది. తర్వాత నన్ను పిలుస్తుండొచ్చు. నన్ను పిలిచినా కూడా నేను తప్పకుండా వెళ్ళి నా ఎక్స్ప్లెనేషన్ మీరు రాజీనామా చేయాల్సి లేదంటే అనర్హత వేటు పడుతుందనే భయంతో ఇట్లా అఫిడవిట్ దాఖలు చేశారు దానం నాగేందర్ అని చెప్పేసి సో రెండే ఇష్యూలు. రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చినా, ఒకవేళ అట్లా డిస్క్వాలిఫికేషన్ వచ్చినా, నేను ప్రజాబలంతో ఇన్నిసార్లు గెలిచాను. అక్కడ ఆసిఫ్ నగర్ లో ఎంఐఎంఓలో అంత బలమైన ఉంటేనే నేను ప్రజలతో గెలిచాను. కాబట్టి ప్రజల మనిషిని, ప్రజల మధ్యలో ఉండేటోని. ప్రజాబలమే నా బలం. తప్పకుండా నేను అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా మళ్ళీ ప్రజాక్షేత్రంలో వస్తాను. తప్పకుండా మళ్ళీ పోట్లాడతాను. స్పీకర్ ఇచ్చిన దాంట్లో మా అడ్వకేట్ ఇచ్చారు. మా అడ్వకేట్ గారు ఢిల్లీలో ఉండే ఈరోజు మాట్లాడి మా అడ్వకేట్ తో మాట్లాడిన తర్వాత నేను చూస్తాను. మేడ్చల్ ఎల్లంపేట మున్సిపాలిటీ రాజబుల్లారం తాండా 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి చందర్ నాయక్ నిర్వహించిన ప్రచారానికి మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొన్నారు. అనంతరం వార్డులో ప్రచార కార్యక్రమం నిర్వహించిన మల్లారెడ్డి తాండా మహిళలతో ధూమ్ధామ్ డ్యాన్సులు చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 2 నెలల పాలనలో అభివృద్ధి చేసిందేమీ లేదని మండిపడ్డారు. మేడ్చల్ జిల్లాలో గతంలో తాండూరును గ్రామ పంచాయతీలుగా చేసింది కేసీఆర్ఏనని, గ్రామాల్లో రోడ్లు, బడులు, ఇంటింటికి నీళ్లు, 24 గంటల కరెంటు ఇచ్చింది ఆయనేనని ప్రజలకు తెలియజేశారు. మన గ్రామాలు పోయి మున్సిపాలిటీ అయ్యి దానికి కూడా మనం ఎలక్టెడ్ మున్సిపాలిటీలో మనం అంతా కూడా 24 వార్డులతోటి పెద్ద ఎత్తున మున్సిపాలిటీ అయింది. ఈ మున్సిపాలిటీలో రాజవల్లరం తాండాలో మన నీలా సెంటర్న్న నిలబెట్టాము. వాళ్ళను భారీ విజయంతో మీరందరూ కూడా గెలిపియాలి. దానికి మద్దతుగా కిషోర్ అన్న, రవీందర్, మా ఎంపీటీసీ రవి, మా సర్పంచ్ అన్న, నాయకన్న అందరు కూడా సపోర్ట్ చేస్తున్నారు పెద్ద ఎత్తున. మీరు కూడా భారీ ఎత్తున మెజార్టీ చెప్పారు. ఏమైనా అక్క ఇలా ఈ రోడ్లన్నీ కూడా ఈ తండా రోడ్లు ఇంత బ్రహ్మాండంగా అయ్యాయంటే అది కేసీఆర్ అక్క మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రతి ఒక్క గ్రామాన్ని తండలన్నీ కూడా సర్పంచులు చేసిండు. గ్రామాల పరిపాలన వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకోవాలని చేసిన ఘనత మన కేసీఆర్ అక్క. తెలంగాణ తండాలన్నీ కూడా గ్రామ పంచాయతీ చేసిన పరిపాలన. ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. తన తల్లి అంజనాదేవి జన్మదినం సందర్భంగా జూ పార్కులోని 2 జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకున్నట్లు పవన్ ప్రకటించారు. 2 జిరాఫీలకు ఏడాది పాటు అయ్యే ఖర్చు మొత్తం భరించనున్నట్లు తెలిపారు. జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. చాలాసార్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వన్స్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీటింగ్స్లో ఎస్పెషల్లీ భారతదేశంలో యానిమల్స్ని రక్షించడంలో జూలు చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో ఇవి మన విశాఖ జూ చాలా 600 ఎకరాలు న్యాచురల్ ఫారెస్ట్లో ఉన్నది, రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నది అది. సో దీంట్లో మేము మీటింగ్స్లో కూర్చున్నప్పుడు చాలామంది కార్పొరేట్ ఇనిషియేటివ్స్ తీసుకుంటూ ఉంటారు యానిమల్స్ని అడాప్షన్కి. సో అలా తీసుకున్న వాళ్ళతో ఒకసారి మనం ఒక హైటీలా పెట్టుకుందాం, మనం వాళ్ళని ఎకనాలజీ చేద్దాం, రెస్పెక్ట్ చేద్దాం అని చెప్పే ప్రాసెస్లో అది నాకు ఇప్పుడు గుర్తు చేస్తూ ఉన్నారు హైయర్ అఫీషియల్స్ అంతా. సో ఈరోజు మా అమ్మ పుట్టినరోజు కాబట్టి ప్రత్యేకంగా యాదృచ్ఛికంగా జరిగింది. నా కోరిక చాలా కాలం ఒక యానిమల్స్ని అడాప్ట్ చేసుకుంటుంటే మా ఇంట్లో కూడా ఒక 4 ఉంటాయి కుక్కలు, పెంపుడు కుక్కలు ఉంటాయి మా ఇంట్లో. సో నా కుటుంబ సభ్యులు, నా పిల్లలు కానీ నా భార్య అందరూ చాలా దీన్ని జంతు సంరక్షణ చాలా ప్రత్యేకించి శ్రద్ధ పెడతారు. అలాగే ప్రత్యేకించి మా అమ్మగారి పుట్టినరోజు అవ్వటం వల్ల నాకేమనిపించిందంటే చెప్పడమే కాదు, ఎదుటి వాళ్ళకి నేను కూడా చేయాలని నేను నిర్ణయించుకున్నాను. అందుకని మా అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా ఈ 2 కనిపిస్తున్న జిరాఫీ, ఇందాక తిండి పెట్టిన జిరాఫీని వీటిని మా అమ్మగారి పేరు మీద వీటిని అడాప్ట్ చేసుకుని సంవత్సరానికి 2 జిరాఫీని అడాప్ట్ చేసుకొని వాటికి ఎంత అయితే మనీ కావాలో వాటిని. వికారాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ నామినేషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. నిన్న సాయంత్రం వరకు మొత్తం 12 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. తాజా పరిస్థితి ప్రకారం ఈరోజు అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు పెద్ద సంఖ్యలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా కొందరు అభ్యర్థులు వినూత్నంగా ఇందిరమ్మ చీరలతో ర్యాలీగా మున్సిపల్ కార్యాలయంలోకి చేరుకుని నామినేషన్లు వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి ఉత్సాహభరిత వాతావరణంలో నామినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. అడిషనల్ కలెక్టర్ సుధీర్ మాట్లాడుతూ వికారాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 34 వార్డులు ఉన్నాయని, వాటికి సంబంధించి ఈరోజు నామినేషన్లు భారీగా దాఖలవుతున్నాయని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను అధికారులు క్రమబద్ధంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంబంధిత వార్డుల
డోనల్ అధికారి జి రవి, డిఎస్పీ నర్సింహులు తదితర అధికారులు హాజరై భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే నామినేషన్ ప్రక్రియ ఉన్నాయో అవన్నీ కూడా సజావుగా వికారాబాద్ మున్సిపాలిటీ 34 వార్డ్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన వార్డు ఆర్ఓస్, ఏఆర్ఓస్ అందరూ కూడా నామినేషన్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు ప్రాపర్గానే గైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఏదైనా డ్యూ ఉంటే కనుక అరేంజ్మెంట్స్ కూడా చేసి హెల్ప్ డెస్క్ కూడా అరేంజ్ చేసినాం. ప్రస్తుతానికైతే నో ఇష్యూస్, ఎవ్రీథింగ్ ఈస్ పీస్ఫుల్. సార్ ఇప్పటిదాకా ఎంతమంది నామినేషన్ అయితే నిన్నటి వరకు అంటే సాయంత్రం కల్లా వస్తుంది. నిన్నటి వరకు కూడా 12 వచ్చి నిన్నటి వరకు 12 వచ్చి ఈరోజు సాయంత్రం 5 o'clock తర్వాత నామినేషన్ సెట్స్. ఎవ్రీథింగ్ ఇస్ అకార్డింగ్ టు ద ఎస్ఎస్సీ గైడ్లైన్స్ ప్రకారం జరుగుతుంది. సార్ కొందరు ర్యాలీగా వస్తున్నారు సార్, మరి దానికి ర్యాలీకి రావడానికి ఏం లేదు. బయట మనకు 100 meters రూల్ ఉంటుంది. బయట అవుట్ సైడ్ చేసుకుని లోపల మాత్రం ఎడిటర్ మాత్రం క్యాండిడేట్ ప్లస్ ఇద్దరు మాత్రమే ఉంటారు. ఎవరు లోపలికి వెళ్తారు. అంటే టౌన్లో ర్యాలీగా వస్తున్నారు సార్. టౌన్లో ఎలక్షన్ కోడ్ ఉంది కదా, ర్యాలీగా వస్తున్నారు సార్. ర్యాలీగా అంటే ర్యాలీగా కానీ చేయాలనుకుంటే కాదు, వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు. పర్మిషన్ ద్వారా చేస్తారు. सबका साथ, सबका विकास और सबका विकास और सबका विश्वास, इस ఐడియాలజీ से ఈ ఐడియాలజీతో నేను బీజేపీలో చేరడం జరిగింది. అది కూడా వార్డ్ నెంబర్ 21 నేను పోటీ చేస్తున్నాను. వీళ్ళందరి సహాయంతో నేను ఈ వార్డుకి సేవ చేస్తాననేసి